ఇగో గీనే మొగోడా, ఇగో గీ బక్క జెర్సన్ అన్న మొగోడు. బక్క జెర్సన్ అన్న చూసి టీఆర్ఎస్ లో ఎవరన్నా పార్టీ మారాడు అనుకుంటే సిగ్గు తెచ్చుకోరు. ఒకవేళ బక్క జెర్సన్ అన్న గనక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే బక్క జెర్సన్ అన్నకు టీఆర్ఎస్ నుండి టికెట్ ఇయ్యరు, గెలుస్తాడు. చాలా కష్టపడతాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డాడు, అధికారం వచ్చినాక కూడా రేవంత్ రెడ్డిని ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు. ఈయనకి ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ చల్ నీ అమ్మ బాంబు పేల్చింది పోరి. మొన్న రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డిని పొల్లు పెట్టిన మొట్టమొదటి వ్యక్తినే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్, సీఎం ఓఎస్డి 4 లక్షల సిమ్ కార్డు కొన్నాడు. గిరి మోగోని కథ అంటే గిటొంటాడు ఉండాలా బీఆర్ఎస్ లా, గిటొంటాను తీసుకోరి మొగోడే. చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలే ఉంటాడు. ఈ విషయం చెప్పినందుకే నాకు షోకాజ్ నోటీసులు, నేను పార్టీ వ్యతిరేక పనులు చేయలే, రేవంత్ మోడీని బడే బాయ్ అనడమే పార్టీ వ్యతిరేక చర్య, ట్యాపింగ్ తన మెడకు చుట్టుకుంటుందనే నాపై చర్యలు, కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జెర్సన్ సంచలన ఆఫర్లు. నీకు ఇప్పుడు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, బక్క జెర్సన్ గారి ఆరోపణలు ఒకవేళ వాస్తవాలు లేకుంటే ఇప్పుడు చెప్పాలి నిజం. నువ్వు రేవంత్ రెడ్డి గారు 3 నెలలు కాలేదు నువ్వు వచ్చి 4 లక్షల సిమ్ కార్డులు తెచ్చుకొని ఫోన్ ట్యాపింగ్లు చేస్తానవా? 100% అందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తాను. ఎందుకంటే మీ ఎడల ఒక్క మంచి కార్యం కూడా లేదు, మీ రాజకీయ భవిష్యత్ అంతా నేరమైనవి ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు మంచి పేరు లేదు. బక్క జెర్సన్ నిజంగా నువ్వు మోగని అన్న, నిక్కార్సైన మాదిగ బిడ్డ, అందుకే రాజకీయంగా నేను అణచివేస్తాను. మొన్న గాంధీ భవన్ దగ్గరికి పోయి ఎట్లా మాట్లాడి సుక్కాలు చూపించాడు రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్కకు. బట్టి విక్రమార్క గారు మాల అయినా సిగ్గులేదు బట్టి విక్రమార్క గారికి. ఇట్లా బక్క జెర్సన్ చూసి సిగ్గు తెచ్చుకోండి. గాంధీ భవన్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డిని చూసే వేసిండు, 64 సీట్లు రేవంత్ రెడ్డిని చూసే ఇచ్చిండు. ఆయన కన్నా మొగోడు ఎవరు లేడా, ఇట్లే అన్నాడు. అక్కడ ఆశ్చర్యం అందరికి. అదేంటండి అంటే అవును కదా, మరి ఆయన ఒక్కడే పెద్ద లీడర్ కదా, సోనియా గాంధీ కాదు, రాహుల్ గాంధీ కాదు, ఎవ్వరు కాదు, ఆయన ముఖం చూసే వేసిండు. అందుకే ఆ ఫ్లెక్సీలలో సోనియా గాంధీ ఫోటో ఉన్న ఆయనకు ఫోటో ఉంటది, మంత్రుల ఫోటోలు ఎవరే ఉన్నాయి. బట్టి విక్రమార్కకు సిగ్గు లేదు, కింద కూర్చున్నావు అన్నాడు. నేనైతే తన్ని వచ్చేటోడిని, అక్కడ ఉన్న నలుగురిని దాన్ని వచ్చేటోడిని అన్నాడు. గిట్టని తోడు ఉండాలి ఆ పార్టీలలా. చూసినలా అధికారంలో లేకపోయినా పార్టీ మారలేదు, కాంగ్రెస్ అధికారం వచ్చినాక కూడా కాంగ్రెస్ ఆడుకుంటాడు, కాంగ్రెస్ లో అవినీతిని ఆడుకుంటాడు, కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ చేసేది అసలు రేవంత్ రెడ్డి అని చెప్తాడు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసేది రేవంత్ రెడ్డి రా, అసలు దొంగే రేవంత్ రెడ్డి రా అని చెప్తాడు. ఇంత ధైర్యం ఉన్నాడు ప్రజానాయకుడిగా పదవులకు అర్హుడు కాకపోతే ఎవడే? చలో ఆయన ఒకవేళ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసినా కూడా ఆయన పోటీ అవ్వాల్సిందే. ఒకవేళ బీఆర్ఎస్ ఆలోచన చేసి ఇటువంటి లీడర్ని తీసుకోరి, విలువ ఉంటుంది.